నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలింగ్ హింసాత్మక ఘటనలపై దర్యాప్తు వేగవంతం. ఎఫ్ఐఆర్ వివరాలను పరిశీలిస్తున్న సిట్ బృందాలు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్ను గుడ్డిగా నమ్ముతున్న ఈసీ. జవహర్ నుంచే నివేదికలు, ఆయన చెప్పిన వారికే పోస్టింగ్లు. కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా, 3 ఏజెంట్లను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. లైంగిక దౌర్జన్యం కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్టు వారెంట్, సిట్ విచారణకు హాజరు కాకపోవడంతో చర్యలు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు, కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్. ఎన్నికలు ఆ తర్వాత జరిగిన హింసపై నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్ల సమయంలోని వీడియోలను అధికారులు పరిశీలించారు. సిట్ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న అర్ధరాత్రి వరకు నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణ సాగింది. తిరుపతిలోనూ సిట్ బృందం విచారణ చేస్తోంది. ఎస్వీయు క్యాంపస్ పోలీస్ స్టేషన్లో కేసులను సిట్ బృందం పరిశీలిస్తోంది. అల్లర్లకు సంబంధించి ఎఫ్ఐఆర్ వివరాలను సిట్ అధికారి రవి మనోహరాచారి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత నివేదికను అందజేస్తానని ఆయన తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రతి ప్రాంతాన్ని సందర్శించి బాధితులను కలుస్తామని, ప్రతి ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తానని మనోహరాచారి చెప్పారు. సాయంత్రానికి నివేదిక అందిస్తారని, ఆ తర్వాత అన్ని విషయాల్ని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ వెల్లడిస్తారని స్పష్టం చేశారు. మరోవైపు మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు గ్రామాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అదే చెప్తున్నాను కదా, అన్ని ఎఫ్ఐఆర్ల మీద కూడా చర్యలు తీసుకుంటారు. అంతవరకు గ్యారంటీ ఇస్తాను. సాయంత్రంలోపు ఇస్తాం. వెళ్తాను. ప్రతి సీన్ విజిట్ చేస్తాను. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైరు పంక్చరై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ప్రకాశం జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన మరియమ్మ, వెలిగండ్ల మండలం కంగనంపాడుకు చెందిన డేవిడ్గా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కర్నూలు నగర వనం చెరువులో 2 మహిళల మృతదేహాలు గుర్తించారు. చెరువులో మృతదేహాలను గుర్తించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతి చెందిన మహిళల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 22లోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 24లోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు అండమాన్కు నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అధికారులు పేర్కొన్నారు. సీఎం జగన్పై గులకరాయితో దాడి కేసులో పోలీసులు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. 2 బాలురను విజయవాడ 4వ ఏసీఎంఎం కోర్టులో సాక్షులుగా హాజరుపరిచిన పోలీసులు 164 సిఆర్పీసీ కింద వాంగ్మూలాలను నమోదు చేశారు. వీరిద్దరూ నిందితుడు సతీష్కి స్నేహితులు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం నియంత్రణలోకి వెళుతుంది. సీఎస్ సహా ఏ ప్రభుత్వ అధికారైనా కట్టు తప్పితే ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్రంలో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోందనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి వివాదాస్పద నిర్ణయాలపై ఈసీ చూసి చూడనట్టే ఉంది. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నుంచే కీలక నివేదికలు తెప్పించుకుంటోంది. ఆయన సూచించిన వారికే పోస్టింగ్లు ఇస్తోంది. అసలు ఈసీ పరిధిలో సీఎస్ పనిచేస్తున్నారా, సీఎస్ నియంత్రణలో ఈసీ పనిచేస్తోందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సారథిగా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఎన్నికల్లో అధికార పార్టీకి మేలు చేసేలా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారనే అప్రదిష్ట మూటగట్టుకున్నారు. ఎన్నికల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించాల్సిన సీఎస్ ఆ బాధ్యతను విస్మరించారు. కొన్ని చోట్ల చోటు చేసుకున్న హింసకాండకు అక్కడి ఎస్పీలు, కలెక్టర్లను బలిపశువుల్ని చేశారు. వివాదాస్పద అధికారులపై చర్యలకు ఉపక్రమించిన సందర్భంలో రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఎన్నికల కోడ్కి అనుగుణంగా ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి సీఎస్ పంపిన నివేదికపైనే పూర్తిగా ఆధారపడింది. సీఎస్పై అన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, సిఫార్సులు హేతుబద్ధంగా ఉంటున్నాయా, లేదంటే ఒక పార్టీకి మేలు చేసేలా ఉంటున్నాయా? స్క్రీనింగ్ కమిటీల ఆమోదంతో ఈసీ అనుమతి కోసం పంపిస్తున్న అంశాల్లో మతలబు ఉందనే విషయాలని ఈసీ తరచి చూడలేదన్న విమర్శలున్నాయి. సీఎస్ పైనే అన్ని ఆరోపణలున్నప్పుడు పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసకాండపై నివేదిక పంపాలని ఆయన్నే అడగడమేంటి? 2 ఎస్పీల్ని సస్పెండ్ చేయాలని, ఒక కలెక్టర్, మరో ఎస్పీని బదిలీ చేయాలని సీఎస్ ఇచ్చిన నివేదికపై ఆధారపడి ఈసీ చర్యలు తీసుకోవడమేంటి? పెద్ద ఎత్తున హింసకాండ చెలరేగినా సీఎస్ను ఎందుకు బాధ్యుడిని చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చాక జవహర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదానికి తావిచ్చాయి. ఏప్రిల్ మొదటి వారంలో 3 జిల్లాల కలెక్టర్లు, 6 జిల్లాల ఎస్పీల్ని ఈసీ బదిలీ చేసింది. వారి స్థానంలో నియామకాలకు మళ్లీ వివాదాస్పద అధికారుల పేర్లనే ఈసీకి పంపారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశిస్తే ఏప్రిల్లో ఇంటింటికి పింఛను పంపిణీని నిలిపేసి అందరూ గ్రామ సచివాలయాలకు వచ్చి పింఛను తీసుకోవాలని చెప్పారు. ఆ నెపాన్ని తెదేపాపై నెట్టేసి వైకాపాకి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే సీఎస్ ఆ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలున్నాయి. మే నెల వచ్చేసరికి ఏకంగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోమని ఆదేశించారు. అనేక మంది వృద్ధులు అవస్థలు పడ్డారు. వృద్ధుల్ని మండు టెండల్లో గ్రామ సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలని వెలువరించిన నిర్ణయంతో 32 మంది బలైపోయినా సీఎస్పై చర్యల్లేవు. రైతులతో పాటు వివిధ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేయకుండా ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమకు కావలసిన గుత్తేదారులకు దాదాపు 13,000 కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లించడంలో సీఎస్ కీలక పాత్ర నిర్వహించారని, ముందు వచ్చిన వారికి ముందు చెల్లించే విధానాన్ని పక్కన పెట్టారనే విమర్శలున్నాయి. జనవరి నుంచి మే మొదటి వారం వరకు సంక్షేమ పథకాల సొమ్ములను లబ్ధిదారులకు చెల్లించకుండా ఆపి సరిగ్గా పోలింగ్ తేదీకి 4-5 రోజుల ముందు 14,165 కోట్ల రూపాయల నిధుల్ని వారి ఖాతాల్లో వేసి అధికార పార్టీకి అనుకూలంగా వారిని ప్రభావితం చేసేందుకు వ్యూహం పన్నారు. ఢిల్లీ నుంచి ఈసీ అధికారులు తీవ్రస్థాయిలో తలంటడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిశాక ఆ మొత్తం నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో వేయకుండా అస్మదీయ గుత్తేదారులకు సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీజీ ర్యాంక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ చెల్లదని, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ 10 రోజుల క్రితం ఆదేశించినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సీఎస్ తాత్సారం చేస్తున్నారు. సీఎం జగన్కు జవహర్ రెడ్డి నమ్మిన బంటని, ఆయన సీఎస్గా ఉంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా అనేక మంది ఈసీకి మొదట్లోనే ఫిర్యాదు చేశారు. కాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా ఈసీ పూర్తిగా ఆయనపైనే ఆధారపడింది. అమ్మఒడి అదుర్సంటూ ఒకరు, జగన్మామయ్యే కావాలంటూ మరొకరు, మా సొంతింటి కల నెరవేర్చారంటూ ఆనంద భాష్పాలు రాల్చేదొకరు, చివరకు సూటు బూటు వేసుకొచ్చి పెట్టుబడిదారులమంటూ కలరింగిచ్చిందొకరు. ఇలా పోటీ పడి మరీ టాలెంట్ ప్రదర్శించిన వాళ్లంతా ఒక గూటి పక్షులే. జగన్ మెప్పు కోసం జనం కళ్లకు గంతలు కట్టిన ఐపాక్ ఆర్టిస్టులే. ఎన్నికల్లో గెలవడం కోసం ఐపాక్ చేసిన ఆస్కార్ విన్యాసాలను తెలుగుదేశం సోషల్ మీడియా టీం చెడుగుడాడుతోంది. ఎన్నికల పోలింగ్ తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆ టీంతో సెల్ఫీ దిగారు. ఇప్పుడా ఫోటోను జూమ్ చేసి చూసిన తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం వీళ్లను ఎక్కడో చూసినట్లుందే అని తీగలాగింది. వీళ్లంతా సంక్షేమ పథకాల లబ్ధిదారుల వేషం కట్టి జగన్ను పొగిడిన పెయిడ్ ఆర్టిస్టులని తేల్చింది.
ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి మసాలా వేస్తున్న ఇతగాడు ఎవరో కాదు, జగన్తో సెల్ఫీ దిగిన ఐపాక్ జీతగాడేనని ఎండగట్టింది ఐటీడీపీ విభాగం. కాంబోడియాలో ఉద్యోగాల పేరిట యువతను మోసం చేసిన 3 నిందితులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. భారతీయ ఏజెంట్లు నిరుద్యోగుల వద్ద ₹1,00,000 చొప్పున వసూలు చేసి వారిని కాంబోడియా పంపిస్తున్నారని విశాఖ సిపి రవిశంకర్ వెల్లడించారు. యువతతో బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. పెద్ద సంఖ్యలో యువత కాంబోడియాలో ఉన్నట్టు సమాచారం అందిందన్నారు. కేసుకు సంబంధించిన 3 అరెస్ట్ చేయడం జరిగిందండి. హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్. డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ కాంబోడియాకి తరలించడం. ఈ విధంగా 150 persons ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కాంబోడియా అండి. కాంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు, తర్వాత ఎక్స్టార్షన్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఈ సెక్షన్స్ కింద, క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో ఈ సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసు నమోదైంది. ఇక్కడ మన దగ్గర లెక్క ప్రకారంగా ఇప్పుడు 1,500 పీపుల్ పేర్లు అన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది వీళ్ళ కన్ఫెషన్, వీళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో. బట్ దాదాపు 5,000 మంది మన ఆంధ్ర నుంచే 5,000 మంది పైన ఉన్నారట అక్కడ. జిల్లా వారీగా ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాచారం మీద శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, తుని, అమలాపురం, అనంతపూర్, తర్వాత పలాస అండ్ క్యాల్కటా నుంచి కూడా చాలా మంది అక్కడ ఉన్నారట. వీళ్ళందరినీ కూడా అక్కడ బంధించి ఒక రూమ్లో పెట్టేసి వీళ్ళకు ట్రైనింగ్ అంతా ఇస్తారట. ఏ విధంగా ఇండియన్ సిటిజన్స్ అందరినీ కూడా ఫెడెక్స్ స్కామ్లో లాగాలి, ఆన్లైన్ స్కామ్స్లో లాగాలి, ఏమైతే డబ్బు వీళ్ళు చీట్ చేసి తీసుకుంటారో ఆ అకౌంట్ అన్నీ కూడా అక్కడ చివరికి కాంబోడియా చేరుకుంటుంది. ఎవరికైనా ఇటువంటి కాంబోడియాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ ఇత్తలా చేస్తే వీ విల్ టేక్ ఇట్ అప్ విత్ ది ఎంబసీ అండి. అదేవిధంగా వీళ్ళు కూడా స్వేచ్ఛంగా మన కాంబోడియాలో ఏదైతే ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళని సంప్రదించాలని చెప్పి కోరుకుంటాం. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆటో కారు ఢీకొని ప్రమాదం జరిగింది. కనిగిరి నుంచి ఒంగోలు వైపుకు వెళుతున్న ఆటోను ఒంగోలు నుంచి వస్తున్న కారు ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ప్రమాదంలో ఆటోలో వెళుతున్న విష్ణు నారాయణ మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపింది. 5వ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 5వ విడతలో మహారాష్ట్రలో 13 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్ 5, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో చెరొకటి, ఝార్ఖండ్ 3, ఒడిశా 5, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్లో 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఐదో విడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీకి కంచుకోటగా భావించే రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. 1999 నుంచి అక్కడ హస్తం పార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తున్నారు. 2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియాగాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆ స్థానంలో ఆమె కుమారుడు రాహుల్ పోటీకి దిగారు. వాయనాడ్ సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్ అక్కడి నుంచి రెండోసారి బరిలో ఉన్నారు.
భాజపా సీనియర్ నేత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లఖ్నవూ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో విజయభేరి మోగించారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన రవిదాస్ మొహరోత్రా రాజ్నాథ్తో తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో కంచుకోట అయిన అమేఠీని 2019 ఎన్నికల్లో బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడుగా ముద్రపడిన కిషోరీలాల్ శర్మ ఈసారి కాంగ్రెస్ తరపున అమేఠీలో పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి నన్హే సింగ్ చౌహాన్ బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్లో ఈసారి డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ భాజపా తరపున పోటీ చేస్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ విజయం సాధించినప్పటికీ లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో భాజపా ఆయన్ను పక్కన పెట్టింది. ఎస్పీ తరపున రామ్ భగత్, బీఎస్పీ నుంచి నరేంద్ర పాండే బరిలో ఉన్నారు. ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరణ్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన భాజపా అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీతో ఆమె తలపడుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ హాజీపూర్ నుంచి బరిలోకి దిగారు. గత 2 ఎన్నికల్లో ఇక్కడ ఎల్జేపీ అభ్యర్థులే విజయభేరి మోగించారు. ఆర్జేడీ నుంచి చంద్రరాం చిరాగ్తో పోటీ పడుతున్నారు. ఐదో విడతలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం నార్త్ ముంబై. భాజపాకు కంచుకోటగా భావించే ఈ స్థానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బరిలో ఉన్నారు. గత 2 ఎన్నికల్లో గోపాల్ శెట్టి కమలం పార్టీ తరపున గెలుపొందారు. కాంగ్రెస్ తరపున భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. ముంబై నార్త్ సెంట్రల్లో భాజపా నుంచి ప్రముఖ లాయర్ ఉజ్వల్ నిఖం బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున వర్ష గైక్వాడ్ ఆయనతో తలపడుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అహ్మద్ మీర్ అబ్దుల్లాకు పోటీగా బరిలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు 379 లోక్సభ స్థానాల్లో పూర్తయింది. 5వ విడతలో 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. 6వ విడత ఈ నెల 25న, 7వ విడత పోలింగ్ జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో 3 వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు, ఐటీ అధికారులు సోదాలు చేశారు. తనిఖీల్లో 60 కోట్ల రూపాయలు దొరికాయి. ఆ డబ్బంతా వ్యాపారులు లెక్కల్లో చూపలేదని అధికారులు తెలిపారు. అంతేకాకుండా కొందరు పన్ను ఎగవేత చేసినట్టు చెప్పారు. డబ్బును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మరికొందరు అనుమానితుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. మహిళలపై లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కాకపోవడంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. 3 వారాలుగా పరారీలో ఉన్న ప్రజ్వల్ జర్మనీ నుంచి లండన్కు రైల్లో వెళ్లాడని సిట్ ధృవీకరించుకుంది. ఇప్పటికే పలుసార్లు భారత్కు టికెట్లు బుక్ చేసుకుని రద్దు చేసుకున్నట్లు గుర్తించింది. దీంతో చేసేది లేక సిట్ కోర్టును ఆశ్రయించడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్పై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీస్ జారీ అయింది. ప్రజ్వల్ను మరింత కట్టడి చేసేందుకు బ్యాంక్ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు. లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవణ్ణ ప్రస్తుతం బెయిల్పై బయటకొచ్చారు. ప్రజ్వల్పై చర్యలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ శనివారం స్పష్టం చేశారు. కిర్గిస్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఆ దేశ రాజధాని బిష్కేక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మూక హింస చెలరేగడంతో ఎవరూ బయటకు రావద్దని సూచించింది. విద్యార్థుల గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దని సూచించింది.
ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ 24 గంటలు అందుబాటులో ఉండే ఒక ఫోన్ నెంబర్ను సంప్రదించాలని పేర్కొంది. కిర్గిజిస్తాన్, ఈజిప్టుకు చెందిన విద్యార్థుల మధ్య ఈ నెల 13న జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీస్తుందని తెలిపింది. పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన విద్యార్థులు ఉంటున్న నివాస గృహాలను స్థానికులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో ఎక్కువగా పాకిస్తానీ విద్యార్థులు గాయపడ్డారు. కిర్గిజిస్తాన్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అమెరికాలో అతి శక్తివంతమైన సంస్థగా పేరున్న జాతీయ రైఫిల్ బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం శనివారం రాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని కుడివైపు ఇంజన్లో మంటలు చెలరగడమే అందుకు కారణమైంది. అయితే విమానాన్ని తొందరగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో మంటలు చెలరేగినట్టు సిబ్బంది గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎయిర్పోర్ట్లో అత్యవసర ఏర్పాట్లు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఘటన సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ మెరుపు వరదలు పోటెత్తి 68 మంది మృత్యువాత పడ్డారు. ఘోర్ ప్రావిన్స్లో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద పోటెత్తినట్లు ఆఫ్ఘన్ సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డజన్ల సంఖ్యలో పౌరులు గల్లంతు కాగా వందలాది మందికి గాయాలు అయ్యాయి. 2000 ఇళ్లకు పైగా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 4000 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి. వందల హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగాయి. ఘోర్ ప్రావిన్స్లోని రహదారులు, వంతెనలు దెబ్బతినగా భారీ వృక్షాలు నేలకూలాయి. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గత ఆదివారం ఉత్తర ఆఫ్ఘన్లో పోటెత్తిన వరదలకు 315 మంది చనిపోయారు. 1600 మందికి గాయాలయ్యాయి.